నెల్లూరు జిల్లా పెరుమన రోడ్డు ప్రమాద ఘటన చాలా దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. 7గురు దళితుల మృతికి టీడీపీ నేత ఇసుక దందానే కారణమన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై 6 రోజులు గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను కనీసం టీడీపీ నేతలు పరామర్శించలేదన్నారు. ఎక్స్గ్రేషియా చాలా తక్కువగా ప్రకటించారని, అది కూడా ఇప్పటికీ అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. పెరుమాళ్లపాడులో టీడీపీ నేతలు అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టారన్నారు. ఈ అక్రమ తవ్వకాల కోసం టీడీపీ నేతలు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఒత్తిడితో పోలీసులు నిజాలు దాచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మేకపాటి విక్రమ్ రెడ్డి. తాగి ఉన్నారు, అక్కడి నుంచి పారిపోయారు, లేక పోలీస్ కస్టడీలో ఉన్నారనే తెలియదు. కానీ తోలే డ్రైవరు లైసెన్స్ లేకుండా ఉన్నారు, ప్లస్ తాగి ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. అదే రోజు ఎస్పీ గారు కూడా ఆ రోజు విజయవాడలో ఉన్నారనుకుంటాను. సాయంత్రం 8:30కి యాక్సిడెంట్ స్పాట్కి చేరుకున్నారు. అక్కడంతా పరిశీలించిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఎవరో క్వశ్చన్ అడిగితే, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగింది, డ్రైవర్ మా కస్టడీలో ఉన్నారు, డ్రైవర్ కనుకపోయినా అక్యూజ్డ్ మా కస్టడీలో ఉన్నారు, తొందరలోనే నిజాలంతా బయట పెడతాము అన్నారు. ఆ రోజు రాత్రి దాదాపు పొద్దున్న 2:30 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో అక్యూజ్డ్లో నంబర్ 1 టిప్పర్ డ్రైవర్, నంబర్ 2 ట్రిప్పర్ ఓనర్, నంబర్ 3 మాఫియా డాన్ బుజ్జినాయుడు అని చెప్పేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వింతగా అక్కడ ఏంటంటే ఆ టిప్పర్ నంబర్ దగ్గర కార్ నంబర్ అయితే ప్రకటించారు. ఎవరో ఆ తప్పు గమనించి, తప్ప లేకపోతే తెలియకుండా చేశారో మాకు తెలియదు, కానీ అయితే వాళ్ళు దృష్టికి అయితే తీసుకుపోయారు. ఈ విధంగా తప్పుగా వేసింది ఎఫ్ఐఆర్లో అని. 24 గంటల తర్వాత మళ్ళీ 2వ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో ఈ తప్పులు మార్చుకున్నారు. ఏంది, ఆ టిప్పర్ నంబర్ది కార్ నంబర్గా కాకుండా టిప్పర్ నంబర్గానే వేశారు. కానీ 24 గంటలు అయిన తర్వాత కూడా అక్యూజ్డ్ కస్టడీలో ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా టిప్పర్ డ్రైవర్ పేరు రాయలేదు, టిప్పర్ ఓనర్ పేరు రాయలేదు. అది ఎందువల్ల రాయలేదు అనేదైతే పెద్ద ప్రశ్న అయితే వస్తుంది.